ఉత్తరాంధ్రలో ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న రెప్యుటేషన్ మైండ్లో ఉంచుకుంటూ ఈ డెసిషన్ తీసుకుంటారు అని కూడా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి పెద్దపీట వేయాలని బాగా డిసైడ్ అయ్యారు. ఇదే రకంగా సానా సతీష్కి ఇక్కడ అవకాశం కల్పిస్తారు. సానా సతీష్ కాపు కుల వర్గస్తుడు. సో అతనికి అవకాశం కల్పిస్తే జనసేన పవన్ కళ్యాణ్ కాపులకు దూరం చేస్తున్నారు, కాపులకి ఏం చేయలేదు అన్న ఒక బ్యాక్లాష్ వైసీపీ మొదలు పెట్టబోతుంది దాడి. ఆ దాడికి కూడా సానా సతీష్ నిస్తే అతను కాపు కులస్తుడు కాబట్టి మేబీ ఆ బ్యాక్లాష్ తగ్గుతుంది. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ఎదురు దాడికి రెడీగా ఉన్నారు, కాపులకు అన్యాయం చేస్తున్నారని చెప్పి. జనసేన లింగంనేని రమేష్కి ఆల్రెడీ డిసైడ్ చేశారు కాబట్టి మేబీ సానా సతీష్కి టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఎంకరేజ్ చేసి నామినేషన్ ఇస్తే కనుక కాపు కులస్తులకు కూడా ఖచ్చితంగా ఒక స్థానం కల్పించినట్టు ఉంటుంది. ఇది కాకుండా మనం చూసుకుంటే ఇంకొక పేరు భాష్యం రామకృష్ణ. భాష్యం రామకృష్ణ గారు లిటరలీ చెప్పాలంటే పార్టీకి వీర విధేయుడు. 2024లో ఆయన గుంటూరు ఎంపీ స్థానం ఆశించారు, కానీ ఒక దశలో ఏలూరు ఎంపీ టికెట్ కూడా ఇస్తారన్నారు, కానీ సమీకరణ రీచ్లో ఆయనకు రాలేదు. కానీ అప్పట్లోనే ఆయనకి ప్రామిస్ చేశారంటే రాజ్యసభ టికెట్.